కష్టపడే వారికి గుర్తింపు ఉంటుంది. అలాంటి వారిని పదవులు కూడా వరిస్తాయి. ఉత్తరాంధ్రలో ఓ ఎంపీ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. దీనిపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటైన ఘనత, పార్టీకి చేసిన సేవలేంటి? వెనుకబడిన తరగతులకు టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యత మరే పార్టీలోనూ ఉండదు. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా బీసీలకు పెద్దపీట వేయటం టీడీపీ మొదటి నుంచి అనుసరిస్తున్న సంప్రదాయం. పార్టీని ఆదరిస్తున్న ఈ సామాజిక వర్గాలకు గుర్తించి గౌరవించడంలో తెలుగుదేశం అధినాయకత్వం ముందుంటోంది. ఈసారి పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీల ప్రకటనలో ఇదే జరిగింది. పదవుల కేటాయింపులో ఆచితూచి అడుగులు వేసింది. అవగాహన రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీని విమర్శిస్తున్న ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ గట్టి సమాధానమిస్తున్న నేతలను గుర్తించి పదవులతో గౌరవించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమర్థులకు పార్టీ కమిటీల్లో స్థానం కల్పించింది. ఈ క్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును తెలుగుదేశం జాతీయ అధికారి ప్రతినిధిగా నియమించింది. ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న కలిశెట్టి గ్రామాన పర్యటించి జనంతో మమేకమయ్యారు. ఎచ్చర్ల కుర్చీ కలిశెట్టిదే అనుకున్న సమయంలోనే పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. దీంతో ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడానికి ఈ నేత కొత్త పంథాను అవలంబించారు. ప్రత్యర్థుల బలహీనతలను ఎండగట్టడంలో తనదైన శైలిని ప్రదర్శించారు. వాస్తవానికి ఎంతో చరిత్ర కలిగిన విజయనగరం పార్లమెంటు స్థానం కలిశెట్టికి కేటాయించక ముందు ఈ నేత ఓ సాధారణ కార్యకర్త. పార్టీ అప్పగించిన కార్యక్రమాలను చిత్తశుద్ధి, అంకిత భావంతో నిర్వహించేవారు. తన తూర్పు కాపు సామాజిక వర్గాన్ని సంఘటితం చేయడంలో మరింతగా కలిసొచ్చింది. విజయనగరం, నెల్లిమర్ల, ఎచ్చర్ల, చీపురుపల్లి, రాజా, బొబ్బిలి, గజపతి నగరం నియోజకవర్గాల్లో ఈ కమ్యూనిటీ అధికం. ఏ పార్టీ అయినా గెలుపు ఓటములలో వీరే కీలకం. విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేసి టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు కలిశెట్టి అప్పలనాయుడు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి గుక్క తిప్పుకోకుండా చేసేవారు. ఫ్యాన్ పార్టీకి ఇది మింగుడు పడిన అంశంగా మారింది. విజయనగరం జిల్లాలో ఓవైపు మండల్లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబం, మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న తీరు కలిశెట్టికి కలిసొచ్చింది. కార్యకర్తలను కూడగట్టిన తీరు ఈ నేతకు కలిసి వచ్చింది. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఓవైపు టీడీపీతో పాటు మరోవైపు కూటమి ప్రభుత్వ విధానాలకు విస్తృత ప్రచారం కల్పించడమే కలిశెట్టికి ఈ రోజు జాతీయ స్థాయి అధికార ప్రతినిధి స్థానం అందించింది. రాజధాని అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదించిన మావిగన్ తనదైన శైలిలో గట్టిగా తిప్పికొట్టడంలో కలిశెట్టి ముందున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై వేర విధేయత ప్రదర్శించే క్రమంలో కార్చిన కన్నీటిని తెలుగుదేశం ఏపీ కలిశెట్టి పన్నీరుగా మార్చుకున్నారు. వైఎస్ఆర్ మరణించారని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేసినప్పుడు విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యల వీడియోలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైన కథనాలను విజయనగరం టీడీపీ కార్యాలయంలో ప్రదర్శించి అధినాయకత్వం దృష్టిలో పడ్డారు. నాడు జగన్ను తిట్టిన బొత్స నేడు పొగిడిన తీరును కలిశెట్టి ఎండగట్టి టీడీపీ అధిష్టానం దగ్గర మంచి మార్కులను కొట్టేశారు. ఈ విషయంలో మంత్రి లోకేష్ ఎంపీ కలిశెట్టిని ప్రశంసించడాన్ని గమనించాలి. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఈ నేతను నియమించడంతో లోకేష్ తన వంతు పాత్రను పోషించారని సమాచారం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా కలిశెట్టి చూపించే చొరవ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి మరి.